అన్యాయమైన జీవితం కదండి. మా ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం వీడేమంత చదువుకోలే, బేకారుగా జీవించాడు, ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. అయితే వాడికి ఎవరో నూనె పోసారు. అరే నీకు ఉద్యోగం రావాలంటే ఒక పని చేయాలరా అని చెప్పారంట. ఎవరో ఉంటారు కదండి, రౌడీ మోకలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో చెప్పారంట నీకు ఉద్యోగం రావాలంటే నువ్వు ఒక పని చేయొచ్చురా అన్నాడంట. ఎలా రా, నేను అంత చదువుకోలేదే, నాకు ఆడంత జ్ఞానం లేదే. ఏం లేదురా, మీ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఆయన ఎన్ఎస్పి లస్కర్ కదా, ఆయన కానీ చంపావంటే నీకు ఆ ఉద్యోగం ఇస్తారా గవర్నమెంట్, అప్పుడు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవచ్చురా, మమ్మల్ని కూడా బతికేయచ్చురా, తాగచ్చురా, విలాసాలు చేయొచ్చురా అని చెప్పేసరికి వీడు ఆ మాట తీసుకున్నాడండి. ఎప్పటి నుంచి వాడు మనసులో పెట్టుకున్నాడో వాళ్ళ నాన్న మంచిగా ప్రేమిస్తాడు, వాళ్ళ నాన్న మంచిగా ఒకరోజు జ్వరం వచ్చి వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నాడండి. వీడు అదే అదునుగా చేసుకున్నాడు. వర్షం పడుతుంది, బయట ఎవరు తిరగట్లేదు రోడ్డు మీద, వాడు ఇంట్లో పోయాడు. వాళ్ళ నాన్న శాస్త్రిబాము అయ్యా అన్నాడు. వెంటనే బజారుకు పోయి శాస్త్రిబాము తెస్తున్నట్టు తెచ్చి దాంట్లో ఇంకోటి ఏదో తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి, నాన్న ఇదిగో తాగు నీ జ్వరం పోద్ది అని బలవంతంగా తాగిచ్చి వాళ్ళ నాన్న మత్తులో ఉంటే అలాగే గొంతు పిసికి చంపేశాడంట. తెల్లవారేసరికి ఊరోళ్ళందరూ నమ్మించాడు. మా నాన్న చచ్చిపోయాడు, రాత్రి బాగలేదన్నాడు, చచ్చిపోయాడు అంటే అందరికీ అనుమానం వచ్చిందట. రాత్రి బాగున్నాడే, జ్వరం వచ్చిందన్నాడు కానీ బాగానే మాట్లాడాడే, రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని పలకరించాడే, బాగానే ఉన్నాడే, ఈలోపే ఏం జరిగిందిరా అని అందరూ అనుకుంటాడే. లేదా చచ్చిపోయాడండి, నమ్మండి, నేను చంపుతానేందని వీడు బయటపడటం ప్రారంభించాడంట. వాడు బయటపడి మాట్లాడే మాటలు ఆ పక్కన వాళ్ళకి ఏదో అనుమానం కలిగించి వాళ్ళు పోలీసులకు చెప్పారంట. ఏదో జరిగిందండి, వాడు ఏదో చేయరాని పని చేస్తుంటాడంట అని చెప్పగానే పోలీసులు వచ్చారు, వాడిని ఆరాధీశారు. 4 కొట్టేసరికి వాడు ఉన్న నిజం చెప్పాడు. అయ్యవునయ్యా, మా నాన్న నేనే కుతికి బీసి చంపేశాను. ఎంత అన్యాయమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి కదండి. ప్రియురాలు కోసం కదండి, ప్రియుడు కోసం. మొన్న ఒక అమ్మాయి ప్రియుడు కోసం భర్తను పైకి తీసుకెళ్ళి ఆ పైలో చంపేసి పైకి తీసుకెళ్ళి ముక్కలుగా కోసి ఆ ముక్కలన్నీ ఒక డబ్బాలో వేసి ఆ ప్రియుడితో కలిసి వెళ్ళిపోయిందంట, భర్తను చంపేసి. ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, లోకంలో అన్యాయం జరుగుతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాల్లో కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉందేమో. ఈ 2025 క్రిస్మస్లో యేసయ్య నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే న్యాయముగా నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభుకి నువ్విచ్చే బహుమానం, నేనిచ్చే బహుమానం ఏదైనా ఉంది అంటే న్యాయంగా నడుచుకో, న్యాయంగా జీవించు, న్యాయమైన జీవితాన్ని జీవించు. అన్యాయం దేవుడు అసహించుకునే కార్యము. న్యాయం చెయ్యి, న్యాయంగా జీవించు.